అవును నీ సంగతి చెప్తే ఎవరు చూడలే అనుకున్నావా నేను చూసిన. అక్క నీకు మంచి ముచ్చట చెప్తిట్రా. అరే ఏంటిదిరా అత్త నాగు. అక్క నీకు సీక్రెట్ చెప్తా ఇక్కడ ఊకున్నా. ఏం సీక్రెట్ రా? సరే పా అత్త. అరే మా సీక్రెట్ చెప్తాను వేరా, చెప్పు ఇప్పుడు. రేలుకోల కుమారు మల్లికోల ఇంట్లో వచ్చిండు. అరే అయినా సతే నీకేమైతుందిరా? అయినా కానీ ఆయన వేరే వాళ్ళ ఇంట్లో వచ్చే అవసరం ఏమున్నది? అవునరా నువ్వు చెప్పింది కూడా నిజమే. సరే కానీ నేను చెప్పినట్టు ఎవరికి చెప్పకు. సరేరా. అబ్బా ఏడున్నావా? బయటికి వెళ్ళి ఒకసారి. ఏంది ఏందబ్బా గందరు బాబు కట్టాను. నేను అదే నీకు ముచ్చట చేద్దామని అంతే. ఏం లేదు ఇంకా మామూలు వస్తానా. సరే రావా నీకు చెప్తాను. చెప్పు, నన్ను ఎందుకు ఇచ్చినావు అసలు? ఇంకా రేణుకోళ్ళ మొగుడు కుమారు ఇంకా మల్లికోళ్ళు ఇంకా వచ్చిండట. గాపురానికి ఏమైంది? గాలింటి ఎందుకు వచ్చిండే? అవునా, నేను గదిని ఇంట్లో ఎందుకు వచ్చిండు? నాకేమరికనే ఇంకా పోరడి చెప్పిండు. మరి మాకెట్లా చెప్పినావు నువ్వు? ఆ పోరడి చెప్పిండని నేను చెప్పిన. ఎవడేడా పోయితే మనకెందుకు? ఇక అంతేలే అబ్బా. మరి కాదా? ఇంత మంచి న్యూస్ దొరికింది నాకు. అక్క అక్క ఒకసారి ఆగవా, నీకోటి చెప్తా. అక్క నీకు ఒకటి తెలుసా? నాకు చెప్పాలా? నువ్వు ఏం మాట్లాడుకుంటాను? అది మీరు ఏం మాట్లాడుకుంటారు నాకు చెప్పరా? ఇగో రేణుకోళ్ళ మొగుడు మల్లికోళ్ళ ఇంట్లోకి వచ్చిందట. అవు బిడ్డ, నీకెవరు చెప్పిండ్రు? ఇగో నాకు ఆ శాలిని చెప్పింది. అక్క నీకు ఒకటి చెప్తాం. నీ మొగుడుగా మల్లికోళ్ళ ఇంట్లో వేసి వచ్చిండు తెలుసా? ఏంది? అవునా? ఇంటికి రాని వాడి సంగతి చెప్తా. అనే రేణు టవల్ తీసుకురా. నేను దేని పో, నీ కాలు చేతులు లేవా? తీసుకొచ్చుకోపో. అవి టవల్ ఏమంటే గోస్ట్ లెక్క ఉరుకుతాను. అన్నమే చెప్పాదే. భూకూర ఏమంటలేదా అనే? అవి ఏం లేవు. ఏం తినాలి? వేసే దాయ తొందర ఆకలి అవుతుంది. నాకేం అవసరం లేదు. బయట సోకు పడ్డాగా వాళ్ళే నీకు ఏదైనా పెడతారు, అన్నమైన ఏదైనా. అదే ఎందుకు ఇట్లా అంటాను? వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినావు? దాంతో ఏం సంబంధాన్ని? నేను ఎందుకు పోయింది? నేను పోలేదు అసలు. మల్లికోళ్ళ ఇంటికి నేను ఎందుకు పోయింది? ఎవరు చెప్పి నీతో? నాకు అన్ని తెలుసు, డ్రామా చేయకు నువ్వు. చెప్తావా లేదా? నేను ఎందుకు పోయినా చెప్తా. మల్లికోళ్ళ ఇంటికి ఎందుకు అట్లా రా దారికి చెప్పు. చెప్తున్నా. అసలు జరిగింది ఏంటంటే, వచ్చిన మా అన్న అన్న నాకు ఆపరేషన్ అయింది అన్న. నాకు ఆపరేషన్ అయినట్టు వెళ్ళి చెప్పకన్నా. ఎవరితో చెప్పలేదు కదా. వస్తే అన్న చెప్తా. సరే ఎవరితో చెప్తాను. సరే అన్న. అది జరిగిన మ్యాటర్, అసలు విషయం. ఓకేనా? సాటిస్ఫాక్షన్? ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఆయన ఎవరితో చెప్పొద్దని మాట తీసుకున్నాను. అందుకోసమే ఎవరితో చెప్పలేదు. నీకు కూడా చెప్పలేదు. నువ్వు అపార్థం చేసుకున్నావు. సారీ ప్లీజ్ సారీ తప్పని సారీ. సర్లే, ఇంకెప్పుడు అపార్థం చేసుకోకున్నాను. ఓకేనా? ఎప్పుడైనా నమ్ము నన్ను.